కోకోకోలా ఫ్యాక్టరీ వల్ల ఊర్లకు ఊర్లే నీటి కొరతతో అలమటిస్తున్నాయట. ఓ గ్రామంలో కోకోకోలా కంపెనీ ఉంటే ఆ గ్రామంలోని గ్రౌండ్ వాటర్ లో సగానికి పైగా ఆ కంపెనీ తన బేవరేజెస్ కోసం వినియోగిస్తుందట. దీంతో ఆ కంపెనీ ఉన్న గ్రామాలు తీవ్ర వాటర్ ప్రాబ్లం ను ఎదుర్కోవాల్సి వస్తుందట. ప్రముఖ పర్యావరణవేత్త వందన శివ ఆరోపణల మేరకు 1 లీటర్ కోక్ తయారీకి దాదాపు 9 లీటర్ల నీటిని ఖర్చు చేస్తారు. దీని కారణంగా సదరు గ్రామ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గి తీవ్ర నీటి సమస్య ఏర్పడుతుంది. దీనికి ఈ సంఘటనలే ఉదాహరణలు. రాజస్థాన్ లోని కలదెరా అనే ప్రాంతంలో 1999లో కోకోకోలా తన ప్లాంట్ ను ప్రారంభించింది. అయితే అప్పటికే ఆ గ్రామంలో నీటి వనరులు అరకొరగా ఉండేవి. ప్లాంట్ పెట్టాక అవి మరింత తగ్గిపోవడంతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. అనంతరం 5 ఏళ్లకు ఆ గ్రామంలో భూగర్భ జలవనరులు 10 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో స్థానికుల విన్నపం మేరకు ఆ ప్లాంట్ ను ప్రభుత్వం మూసేయించింది. కేరళలో 2000 సంవత్సరం మార్చిలో ప్లచిమద అనే ప్రాంతంలో కోకోకోలా ఓ ప్లాంట్ ను నెలకొల్పింది. అయితే ఆ ప్లాంట్ నుంచి వ్యర్థాలు పెద్ద ఎత్తున విడుదలై భూగర్భ జలవనరులు కలుషితమవడం, నీటి వనరులు గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి ప్రభుత్వం ప్లాంట్ ను మూసివేసేలా చేసింది. ఉత్తరప్రదేశ్ లోని మెహదీగంజ్ అనే ప్రాంతంలో కూల్ డ్రింక్ ప్లాంట్ ను కోకోకోలా ఏర్పాటు చేయగా అక్కడ కూడా స్థానికులకు కష్టాలు ఎదురయ్యాయి. కోకోకోలా కంపెనీ పెద్ద ఎత్తున నీటిని వాడుకుంటుండటంతో స్థానికంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తాగునీరు, సాగునీరు లేదు. దీంతో ఆ ప్లాంట్ ను అక్కడి ప్రభుత్వం 2013లో మూసివేయించింది. ఇంకా ఉత్తరాఖండ్, తమిళనాడు, వారణాసి వంటి ప్రాంతాల్లోనూ కోకోకోలా కంపెనీ అక్రమంగా నీటిని తోడుతుందనే సమాచారం రావడంతో అక్కడి ప్లాంట్లను ఈ మధ్య కాలంలో మూసివేయించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.